ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలండి. ఎందుకంటే నా కొడుకుని, కూతురు తీసుకొని ఇయాలైతే మేమైతే హాస్పిటల్‌కి వచ్చాము. ఇది 4గో రోజు మేమైతే రావడము. ఎందుకంటే నా కొడుకైతే రక్తంలో ఇన్ఫెక్షన్ ఉందని డాక్టర్ సార్ చెప్పారు. ఇయాలగానైతే గాని చాలా రద్దీగా ఉంది హాస్పిటల్ మొత్తము. చూడండి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా బైక్స్ కావచ్చు. చూడండి బైకులు కూడా ఈ పక్క నుంచి ఆ పక్కకైతే గాని ఫుల్‌గా రద్దీగా ఉంది. మనిషి పోయేదానికి కూడా గ్యాప్ అయితే లేదు. చాలా ఎక్కువ మందైతే మనుషులైతే ఈరోజైతే జనాలైతే వచ్చారు పిల్లల్ని ఎత్తుకొని. ఈరోజు అయితే గాని లోపల చూద్దాం ఎలా ఉందో. లోపలైతే గాని లోపల పోయి చూస్తే గాని వాకిట్లోంచే గాని ఫుల్‌గా జనాలైతే ఉన్నారు. లోపలికెళ్ళి చూస్తే గాని ఏ సైడ్ కూడా గ్యాప్ లేకుండా లోపలికైతే చూడండి ఏ సైడ్ కూడా అక్కడ లోపల టేబుల్ ఏసారు. టేబుల్ ఫుల్ అయిపోయాయి. సైడ్ కూడా ఆడ ఈడ నిలబడుకొని ఉన్నారు. ఇక్కడి నుంచి అయితే గాని పైకైతే పోవచ్చండి. పైన పోయిన తర్వాత గాని పైనైతే రూమ్ ఉంది. ఇక్కడైతే గాని ఇక్కడ కూడా ఖాళీగా ఉండదండి. ఎందుకంటే అక్కడ జనాలు ఆడే ట్రీట్మెంట్ చేయాలంటే కుదరదు కాబట్టి పైన రూమ్ అయితే పెట్టాడు సారు. ఈడైతే గాని నర్సులు పనిచేస్తారు. తిరుపతి కొండ వెంకటేశ్వర స్వామి ఎలాగో ఈ హాస్పిటల్‌కి ఈ సారు డాక్టర్ సారు అలాగేనండి. ఎందుకంటే జనాలైతే బాగా వస్తారండి. బీభత్సంగా వస్తారు ఇక్కడికి. ఇది మా కొడుకు ఫైల్ అండి. ఇక్కడ ఈ మందులండి ఇయాల మందులవి. ఇక్కడ పనిచేస్తున్న నర్సులైతే గాని చాలా మంచివాళ్ళండి. ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా పిల్లలకైతే కానీ వచ్చే వాళ్ళకి వస్తూ ఉంటారు, పోయే వాళ్ళు పోతూ ఉంటారు. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా చూసుకుంటారు. ఇతను నా కొడుకండి. ఇలాంటి హాస్పిటల్ ఉండడం చాలా మంచిదండి. ఎందుకంటే మేము మొదటి దశ నుంచి కూడా ఇప్పుడు నా కొడుకైతే 8వ నెల ఇక్కడికైతే మేము వస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాము. ఏ ఒక్కరికి కూడా గ్యాస్ పెట్టే వాళ్ళకి గ్యాసు, సూదులు వేసే వాళ్ళకి సూదులు, సెలైన్ పెట్టే వాళ్ళకి సెలైన్ పెడతా అంటారండి. బెడ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఉన్నా కానీ దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ ఊరికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడున్న నర్సులు అయితే చాలా మంచివాళ్ళు. వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలండి. ఎందుకంటే వాళ్ళని నా పిల్లలనే కాదండి ఇతర పిల్లలను కూడా తన సొంత పిల్లల మాదిరి చూసుకుంటున్నారండి వాళ్ళు. ఈ హాస్పిటల్‌కి వీళ్ళ వలన అయితే కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇలాంటి వాళ్ళు ఉంటే ఏ హాస్పిటల్ అయినా కానీ చాలా బాగుంటుందండి. మా అందరి తరఫున అయితే కానీ ఈ హాస్పిటల్లో ఉన్న యాజమాన్యాలందరికీ నమస్కారం అండి. ఎందుకంటే వీళ్ళు చేసే పనితీరు అయితే కానీ మాకైతే బాగా నచ్చింది. మేమైతే 8 నెలల నుంచి అయితే ఇక్కడికి వస్తున్నాం. ఎవరి వలన కూడా ఏ ఇబ్బందులు అయితే జరగలేదండి. మేమైతే చూస్తూనే ఉన్నాం. చూసిన దానివలన మాకైతే కానీ ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ప్రతి ఒక్కరికి మాలాగానే ఇంకా ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళకు కూడా ఇలాగే చూసుకుంటున్నారు. కానీ ఇట్లాంటి హాస్పిటల్ ఉండడం చాలా మంచిదండి. ప్రాముఖ్యత హాస్పిటల్‌కు ప్రతి ఒక్కరి తరఫున అయితే కానీ నా తరఫున అయితే కానీ అందరికీ వందనాలండి హాస్పిటల్ యాజమాన్యానికి.